నా మాట వినండి, ఈ సైట్ మీరే తీసుకోండి. కనీసం నేను కొన్న ధరైనా ఇప్పించండి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ సైటు నీదే అన్న కన్ను పడితే కామైపోవాలి. కానీ మొట్టమొదటి ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. కూతురు పెళ్ళుద్ది బాబు. చల్లగా చెప్తే సంజాయిత లేదురా. ఇంకోసారి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రిజిస్ట్రేషన్ అయిన పత్రాలు ఉన్నా కూడా టిఆర్ఓ దగ్గర నమోదు చేసుకోవాలంట. ఎంతకు తెగించారా? అంటే నేను మనిషిని అని చెప్తే నువ్వు మనిషివా కాదా అక్కడికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకునే డ్రెస్ నాది. నేను పరిశీలించి నువ్వు మనిషివా కాదా అని చెప్తాదట ఈ చట్టం. ఇదెక్కడ చట్టం సార్? నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. సొంత పార్టీ అధ్యక్షుడిని కుట్రలతో చంపేసింది. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. దిస్ సైట్ బిలాంగ్స్ టు మల్లికార్జున్. ఇంట్లో ₹1,00,000 ఇస్తా ఇంటి దస్తావేజులు పట్టుకెళ్ళాడు దగ్గర ఉండొచ్చుకొని అమెరికా వాడుకో రష్యా వాడుకో తాకలేడేస్తా ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇవ్వచ్చు ఇంటి దస్తావేజులు ఇవ్వండి నీకు ₹1,00,000 ఫ్రీగా ఇస్తానంటాడు. దెబ్బ మీద దెబ్బ ఇచ్చిన తర్వాత ఈ పట్టాలన్నీ పట్టుకెళ్ళి అమెరికా వాడుకో రష్యా వాడుకో తాకలేడేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సిపి వస్తే జరిగే పరిణామం ఇదే జరుగుద్దని ఈ బోర్డు మార్చేద్దాం, మనం కబ్జా చేసేద్దాం. నేను భయపడుతున్నాను. ఎవరికి వేస్తున్నారు ఇప్పుడు మీరు? మేము జనసేనకి వేస్తాం. గ్లాస్ గ్లాస్ గలాస్ గలాస్ మండుతున్నట్టుంది. ఇప్పుడు వచ్చిన పట్ట పాస్బుక్ల పైన చేసి మా రైతు బొమ్మలు ఉండాలి మేడం. అది అవుదమ్మా. ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను. మీరేమనుకో, ఎందుకంటే అబ్బగారి తరపు నుండో మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సత్యమల్లి కాబట్టి మీరు తప్పకుండా వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? సిగ్గుండాలరా. అదే ఇప్పుడు వచ్చిన పట్ట పాస్బుక్ల పైన చేసి మా రైతు బొమ్మలు ఉండాలి మేడం. ఈ పనుల్లో కనిపించలేదు. ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను. మీరేమనుకో, ఎందుకంటే అబ్బగారి దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. అందరు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్? అసెంబ్లీకి వెళ్లకోకుండా ఆపాలనేటువంటి ఒక ప్రయత్నం తప్పులేదు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. నారాయణ గారు నగరిలో రోడ్డు వేసిందా రోజా గారు మీ ఇంటికి? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? మీ ఇంటికి రోడ్డు కోసం పెద్ద మొహమ్మద్ గురి దండయాత్ర చేశారు మీకు రోడ్డు కావాలని. ఏదో తేడాగా నాకేం సంబంధం అని చెప్పింది. చివరికి 50 లక్షలు ఇయ్యలే. మనం ఏం చెప్పంటే ఆమె వద్దని చెప్పాడు. అంటే అంత ఆడదాని నువ్వు కట్తోటగా వ్యవహరించింది. అయితే నేను వీడియో పెట్టాను, తమిళనాడుకి మాకు కంపారిజన్ ఒక వీడియో పెట్టాను. తర్వాత అఫిషియల్సే మన మానవ వద్దని చెప్పేసి ఒక 10 కిలోమీటర్ల వాళ్ళు తార్ రోడ్డు వేసేశారు. ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. అంత ఖర్చు సాధింపులు చేస్తుంది. ఫస్ట్ ఓడిపోయేవారు ఉంటే రోజానే నగిరిలో. ఆల్రెడీ మీ ఊరికి రోడ్ వేయకపోవడం మూలంగా రోజా ఓడిపోతుంది. కాదు నాకు ఏడుపు వస్తుందిరా. ఆమె పాపాలు మొత్తం పండిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.